నేను డ్యాన్స్ చేసిన వైరల్ వయ్యారి సాంగ్కి సంబంధించిన మేకింగ్ వీడియో అప్లోడ్ చేయమని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మేకింగ్ వీడియోతో పాటు ఆ డ్యాన్స్ చేసేటప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయిన కొన్ని అనుభవాల ఆధారంగా మీకు కొంచెం మోటివేషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. గెట్ సాంగ్ రిలీజ్ అయిన మరుసటి రోజే డ్యాన్స్ చేసి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే డ్యాన్స్ కావచ్చు, కొరియోగ్రఫీ కావచ్చు, అన్నీ అంత బాగున్నాయి. హీరో కిరీటి సార్, శ్రీలీల మేడం, మన డి రేవంత్ మాస్టర్ ఎంత కష్టపడ్డారో స్పష్టంగా అర్థమైపోతా ఉంది. కానీ ఈ సినిమా టీజర్కి అన్ని వ్యూస్ లేవు. సరే, మనం వీడియో చేస్తే మన సబ్స్క్రైబర్లకైనా ఈ సినిమా గురించి తెలుస్తుందని సదుద్దేశంతో మాత్రమే వీడియో చేయాలనుకున్నాను. సాంగ్ రిలీజ్ అయినప్పుడు అది ఇంత పెద్ద హిట్ అవుతుందని కూడా నాకు తెలియదు. మరుసటి రోజు వీడియో అప్లోడ్ చేద్దామని ప్రాక్టీస్ పట్టాలు ఎక్కిస్తే 5 రోజులు పట్టింది. ప్రతిరోజు గంట నుంచి 2 గంటలు కేటాయించి ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా స్టెప్పులు రాకపోగా 5 రోజులు 5 రకాల నొప్పులు వచ్చినాయి. వీడియో షూట్ చేసేటప్పుడు కూడా చాలా పెయిన్ని భరించి చేశాను. ఎలాగైనా దీన్ని చేయాలని ముందు పట్టుదలతోనే దీన్ని చేశాను. వర్క్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఫిట్గా ఉండాలి, సరైన ఆహారం తీసుకోవాలి. ఒకప్పుడు ఇలాంటి స్టెప్స్ నేను చాలా ఈజీగా నేర్చుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు నా ఫిజిక్ ఇలా ఉండేది. అప్పుడు కూడా నేను జిమ్కి వెళ్ళలేదు, సరైన డైట్ కూడా మెయింటైన్ చేయలేదు, పొలంలో కష్టపడతానంతే. ఈ ఫోటో కూడా కరువు పని అంటారు కదా, ఉపాధి హామీ పథకం. ఆ పనిలో భాగంగా దాదాపు 15 అడుగుల పొడవు, 4 అడుగుల లోతుండే ఇంకుడు ముత్తుని లోడిన తర్వాత తీసిన ఫోటో అది. కావాలంటే నా చేతుల పారను కూడా మీరు గమనించండి. నాదేమీ పెద్ద ఫిజిక్ కాకపోవచ్చు, కానీ చేయాలనుకున్న పనిని పర్ఫెక్ట్గా చేస్తాము నేను. కానీ ఇప్పుడు సమయానికి తిండి లేదు, వ్యాయామం లేదు, మానసిక శ్రమ ఉంది కానీ శారీరక శ్రమ లేదు. కాబట్టి ఇన్ని ఉదాహరణల ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బాడీని ప్రాపర్గా మెయింటైన్ చేయండి, సరైన ఆహారాన్ని తీసుకోండి, వ్యాయామం చేయండి, మెడిటేషన్ అలవాటు చేసుకోండి. నేను కూడా స్టార్ట్ చేశాను తిరిగి 6 ప్యాక్ని సాధిద్దామని. ఇన్ని రోజులు టార్గెట్ అని పెట్టుకొని ఉన్నాను. నేను దాన్ని సాధించిన తర్వాత ఆ జర్నీని కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. మర్చిపోద్దండి, ఆరోగ్యం జాగ్రత్త. ఇట్లా మీ శ్రేయభిలాషి మణి.